జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ఆంధ్రప్రదేశ్లో శివశక్తి సంస్థ ప్రారంభించిన తర్వాత మత మార్పిడి మాఫియాను ప్రశ్నించడం సర్వసాధారణం అయిపోయింది. ఎంతగా అంటే హిందువులు ఉండే గ్రామానికి వెళ్ళి మతప్రచారం చేయాలంటే వెన్నులో వణుకు వచ్చేంతగా శివశక్తి కరుణాకర్ గారు ఇచ్చినటువంటి బైబుల్ సమాచారం, అలాగే బైబుల్ రెఫరెన్స్లో ఉపయోగించుకుని శివశక్తి కార్యకర్తలు, అలాగే అనేక మంది హిందువులు ఈ మత మార్పిడి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారని చెప్పాలి. ఈ ఎడారి మతాల గుంట నక్కలను గ్రామాల నుంచి తరిమేసే క్రమంలో మన వాళ్ళు కొంత అవగాహన లోపం, మరికొంత సమాచారం కొరత ఉంది. వీటి గురించి ఈ వీడియోలో కొంత సమాచారం ఇస్తాను. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూసి గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు పాటించుకోవచ్చు, ఎవరి మత ప్రచారాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఎదుటివారి మత విశ్వాసాలను కించపరుస్తూ, ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించడం కానీ, మాట్లాడడం కానీ, ప్రసంగించడం కానీ, ప్రచారం చేయడం కానీ చేయకూడదని రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఎవరి మత ప్రచారం వాళ్ళు చేసుకోవడం చట్ట ప్రకారం నేరం కాదు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఒక మత మార్పిడి ముఠ ఒక గ్రామంలో రోడ్డు వెంట పాటలు పాడుకుంటూనో లేదా జేజేలు కొట్టుకుంటూనో వెళుతున్నారనుకోండి, మనకు ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన ఇళ్లకు వచ్చి పాంప్లెట్లు పంచిపెట్టడం, నిజదేవుడిని నమ్మండి, నిజదేవుడిని తెలుసుకోండి, మీరు పూజిస్తున్నది రాళ్ళని, రప్పల్ని, చెట్లని, వీటిని పూజించే వాళ్ళందరూ కూడా చచ్చినాక యేసుక్రీస్తు నిత్య నరకంలో వేసి కాలుస్తూ ఉంటాడని గ్రామాలలో చెట్ల కింద బడ్డీ కొట్ల దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి మారు మనసు పొందండి, క్రైస్తవాన్ని స్వీకరించండి అని మాయమాటలు చెప్పడం 100కి 100 పాళ్ళు తప్పే. ఇలాంటివి అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు. మేము హిందువులం కదా, మాకెందుకు ఇచ్చావు పాంప్లెట్ అని అడిగితే, ఇది దేవుడి పాంప్లెట్ అండి, మీరు నిజదేవుడిని తెలుసుకోవాలని మీకు ఈ పాంప్లెట్ ఇచ్చాను, మీకు ఇష్టం లేకపోతే కనుక ఆ పాంప్లెట్ నాకు ఇచ్చేయండి అని వెంటనే అంటాడు. అప్పుడు అక్కడున్నది ఒక నికార్సైన హిందువు అయితే వెంటనే చెప్పు తీసుకుని దవడ పగలకొట్టి, నేను కూడా ఒకటి ఇచ్చాను, కావలిస్తే ఉంచుకో, లేదంటే వదిలేయ్ అని చెప్తాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ అందరూ అలా చేయరు కదా, చేయకూడదు కదా. కాబట్టి గ్రామాలలోకి వచ్చే ఈ పిచ్చి గొర్రెలను చట్ట ప్రకారంగాను తెలివితేటలతోనూ 2 విధాలుగా ప్రశ్నించడం ద్వారా గ్రామం వదిలి పరుగులు తీసేలాగా చేయవచ్చు. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవలసినటువంటి విషయం, ప్రశ్నిస్తే పారిపోయేటువంటి మతం ఈ క్రైస్తవ మతం. మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నిస్తే మరుక్షణం పారిపోయేటటువంటి వాళ్ళే ఈ క్రైస్తవ మతం. ఈ గొర్రె బ్యాచ్ కనపడగానే మా ఊళ్ళో మత ప్రచారం చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? పోలీస్ పర్మిషన్ ఉందా? పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారా? ఎంఆర్ఓ పర్మిషన్ ఉందా? మైక్ పర్మిషన్ ఉందా అని ఇలా అడిగేస్తున్నారు మన వాళ్ళు చాలామంది. ఇవన్నీ కూడా కరెక్టే, అవసరమే. కానీ అవన్నీ ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అవి అడగడం వల్ల వాళ్ళు వాగ్వివాదానికి దిగే అవకాశం ఉంది. కొందరు కావాలనే గొడవ పెట్టుకుని గొడవలను పెద్దది చేసి కేసులు దాకా తీసుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అందుకని ఇవన్నీ అడగాల్సిన పని లేదు. అడగాల్సింది ఏంటయ్యా అంటే, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ని ప్రశ్నిస్తే మరుక్షణం మీ గ్రామం నుంచి గొర్రెలు పారిపోవడం ఖాయం. ఒక పేపర్ తీసుకోండి, 10 అంటే 10 బైబిల్ వాక్యాలు రాసుకోండి. లేదా ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనటువంటి వ్యక్తి ఎవరో లేరు కదా, దాంట్లో ఒక 10 వాక్యాలను సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే గొర్రెల మంద మీ ఊరిలోకి వచ్చిందో, నమస్కారం అండి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి, మాకు కొంచెం బైబిల్ నుంచి కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంచెం చెప్పండి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైక్ తీసుకుని, అదే మైకులో మీరు రాసుకున్నటువంటి 10 వాక్యాలను చదివి వినిపించండి, వాటికి సమాధానాలు ఇవ్వమని అడగండి. ఎవ్వడూ చెప్పడు. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయని కూడా 20-30 సంవత్సరాలుగా క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా బైబిల్ తెలియదు. ఎందుకంటే పాస్టర్లు ఎప్పుడూ కూడా వాళ్ళని బైబిల్ పూర్తిగా చదవనివ్వడు. వాళ్ళని ఎంతవరకు బుట్టలో వేసుకోవాలో అంతవరకే చెప్తాడు. ఎగ్జాంపుల్ ఒకటి చదివి వినిపిస్తా చూడండి. యెహెజ్కేలు 23వ అధ్యాయం 8వ వచనం. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకుండెను, అచటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి,
దాని చనులను ఆలింగనము చేసుకొనిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. అంటే దాని అర్థం కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను. ఐగుప్తులో నేర్చుకున్న వ్యభిచారము ఎవరయ్యా అంటే యెహోవా యొక్క భార్యలు. వాళ్ళు ఐగుప్తులో నేర్చుకున్నటువంటి వ్యభిచారము ఇంకా మానలేదు. యవ్వనంలో ఉన్నప్పుడే వారి భార్యలు చాలామంది పురుషులతో పడుకున్నారు. వాళ్ళ చనులు పురుషులు పట్టుకున్నప్పుడు కామోద్రేకానికి గురి అయ్యి చాలాసార్లు వ్యభిచారం చేశారు. ఇలాంటి వాక్యాలు ఆ నల్లట్ట పుస్తకం తెరిస్తే కొల్లలుగా కనపడతాయి. దీనినే వాళ్ళు పవిత్ర గ్రంథం అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలాంటివి కావాల్సినన్ని ఉన్నాయి. ఒక 10 రాసుకోండి. డిస్క్రిప్షన్లో కొన్ని ఉదాహరణకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాటిని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. వచ్చిన వాళ్ళని చదివి వినిపించమనండి, లేదా మీరే చదివి వాటికి అర్థం చెప్పమనండి. ఖేల్ ఖతం, దుకాణ్ బంద్. లేదు ఇంకా ప్రశ్నించాలనుకుంటే, బైబిల్ సిద్ధాంతం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే, అసలు బైబిలే తప్పని, బైబిల్ సిద్ధాంతాలన్నీ కూడా తప్పేనని కరుణాకర్ గారు రాసిన వాటి 2 పుస్తకాలు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని చదవండి. మరింత సమాచారాన్ని తెలుసుకుని బైబిల్ని ప్రశ్నించి ఒక్కొక్కరిని పందులను తరిమినట్టు తరవండి. ఇది అసలైన ధీటైన పోరాటం. అంటే నీకు సిగ్గుందా, శరం ఉందా, లజ్జ, మానం, మర్యాద, మానవత్వం ఉందా అని అడిగితే వాళ్ళకి అవేవి ఉండవు. ఎప్పుడైతే వాళ్ళు క్రైస్తవంలోనికి మారిపోయారో, గొర్రెలుగా మారిపోతాడో అవన్నీ లేనట్టే. లేకపోబట్టే కదా వాడు మన హిందువుల మధ్యకు వచ్చి మైక్ పెట్టుకుని ఈ కారుకూతలు కూసేది. ఇవన్నీ లేకపోబట్టే కదా నిన్నటిదాకా మొన్నటి వరకు మొక్కినటువంటి దేవీ దేవతలను దూషిస్తున్నాడు. వాళ్ళందరూ కనిపించగానే ఆవేశపడిపోకండి, బీపీ తెచ్చుకోకండి, ప్రశాంతంగా ఉండండి. మీరు రాసుకున్న 10 వాక్యాలు వాళ్ళని చదివి వినిపించమనండి, అర్థం చెప్పమనండి. అక్కడి వరకే వీడియో రికార్డ్ చేయండి. ఆ తర్వాత కెమెరా ఆఫ్ చేయండి. ఆ తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. చివరగా ఏం చెప్పానో అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నిస్తే పారిపోయేటువంటి మతం క్రైస్తవ మతం. హిందువులమైన మన శక్తి అపారం, మన జ్ఞానం అపారం, మన ఆధ్యాత్మికత విశ్వమంత విశాలం. మనం దృష్టి పెట్టకే కానీ ఇలాంటి ఎన్నో వేల మతాలు మన హిందూ ధర్మం సముద్రంలో పిల్ల కాలువలు కలిసినట్లుగా కలిపేసుకుంది. ఇది కూడా అలాంటిదే. కాబట్టి ఈ పాషాండ మతాల దుష్ట ప్రచారాన్ని ప్రశ్నిద్దాం. బ్రిటిష్ బిడ్డలను దేశ సరిహద్దులు దాటే వరకు తరిమి కొడదాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.